అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాజవొమ్మంగి మండలంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలు ఉన్నారో మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి రాజవొమ్మంగి మండలంలో సరైన బస్ షెల్టర్ లేక, వాష్రూమ్స్ లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని మా దృష్టిలో పదే పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఇక్కడే కాలేజు, మా లైఫ్ అంతా ఇక్కడే, ఇదే మండలం కనుక ఇక్కడ పడేటువంటి బాధలు, ఇబ్బందులన్నీ కూడా స్వయంగా మేము చూసాము. అందు కారణం చేత ఇక్కడ షెల్టర్ లేదని నేను నా సొంత నిధులతో, అంటే నా శాలరీతో సొంతంగా బస్ షెల్టరు, అదేవిధంగా బ్యాక్ సైడ్ బాత్రూమ్స్, జెంట్స్కి లేడీస్కి కూడా సపరేట్ బాత్రూమ్స్ కట్టడానికి ఈ యొక్క కార్యక్రమానికి మేము చేయడం జరిగింది. కాబట్టి ప్రజల కోసమే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ అవసరమైనా సరే, చిన్న చిన్న అవసరాలైనా సరే ఎమ్మెల్యే గారు స్పందిస్తారని ప్రజలు నమ్మితే చాలు. మీరు చూసారు కూటమి ప్రభుత్వంలో మేము ఏం చేసుకుంటా వెళ్తూ ఉన్నామో. అందులో భాగంగా పెద్ద పెద్ద అయితే నేను కట్టలేను, కానీ నా శాలరీతో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు మన రాజవొమ్మంగి మండలంలో ఈ యొక్క బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి నా సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా కిండ్రా జంక్షన్లో, అంటే లోపలికి ఒక ఎన్ని పంచాయతీలు ఉంటే ఒక 4 పంచాయతీల ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ జంక్షన్లో కూడా స్వర్గీయులు మా మామయ్య గారు మఠం జోషి గారు యొక్క జ్ఞాపకార్థంగా అక్కడ ఒక చిన్న బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాజవొమ్మంగి మండలంలో 2 బస్ షెల్టర్లు ప్రజల కోసం మేము కట్టడం జరుగుతుంది కనుక ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోండి. కూటమి ప్రభుత్వానికి, మీ ఎమ్మెల్యేకి ఎప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు, సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.